రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమయ్యాయని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కడపలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషాతో పాటు ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, కూటమి ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయడం లేదన్నారు. రైతులకు సకాలంలో యూరియా అందక తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడ ఏ నియోజకవర్గానికి పోయినా మనకు కనిపిస్తా ఉన్న ప్రధానమైన సమస్యలు గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఒక్కసారి మనం గతం చూస్తే ఆరోగ్యశ్రీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం తీసుకొచ్చారో, ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏంటంటే హాస్పిటళ్లకు బిల్లులు ఇవ్వడంలా దాదాపు 3,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకో 2 నెలలకో బిల్లులు చెల్లించేవాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 మాసాలుగా ఒక్క రూపాయి బిల్లు చెల్లించారు. బిల్స్ అన్నీ అక్యూములేట్ అయిపోయినాయి. 3,500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సినవి. కాబట్టి పూర్తిగా హాస్పిటళ్ళు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో వైద్య సేవలు అందించకుండా ఇంకా పూర్తిగా వాళ్ళు సమ్మెకు దిగే పరిస్థితికి వచ్చారు. అంటే పూర్తిగా పథకాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, అది కూడా రాజశేఖర రెడ్డి గారికి తీసుకొచ్చిన పథకం. దానివల్ల ఎంతోమంది పిల్లలు చదువుకొని ప్రయోజకులై గొప్ప గొప్ప వాళ్ళు అయినారు. అంటే ఒక కుటుంబం పేదరికం నుంచి బయటపడాలంటే అది విద్యతో మాత్రమే సాధ్యము, మెరుగైన విద్యతో మాత్రమే సాధ్యమని నమ్మి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ పథకాన్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పథకం ఇంకా బాగా అమలైంది.